హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి చట్టం ఎవరికి చుట్టం కాదనేది మనకి వాడుక, అదే నిజమైంది. మరి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఆ దేశంలో విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయడం కోసం మరి హింసని ప్రేరేపించి మరి మరణానికి కారణం అవటం వల్ల ఆమెకి మరి ఆ కోర్టు, బంగ్లాదేశ్ కోర్టు మరి ఉరిశిక్ష విధించటం మనం వార్తల్లో చూసాము, మరి విన్నాము కూడా. మరి ఎక్కడైనా ఏ దేశ రాజకీయ నాయకుడైనా సరే అధికారం ఉన్నదిలే అని పెచ్చవరిల్లి తప్పులు చేసి హింసని ప్రేరేపించి దోపిడీలు, దొంగతనాలు చేస్తే మాత్రం ఒకవేళ ఇవాళ అధికారం ఉండి మీరు తప్పించుకుంటారేమో, కానీ చివరి స్థాయి మాత్రం కోర్టులో మాత్రం నీకు శిక్ష తప్పదు. పడటం ఒకవేళ లేటుగా వచ్చామో కానీ శిక్ష మాత్రం మామూలుగా ఉండదు. కాబట్టి ఎవరైనా రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి నేరాలు, ఘోరాలు, ప్రజల ఆస్తులని, ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేస్తే మాత్రం కోర్టు మాత్రం క్షమించదు. కాబట్టి అలాంటి ఉద్దేశాలున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఉంటే తస్మా జాగ్రత్త, మనసు మార్చుకోండి. చూశారు, ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల్లో మరి రాజకీయ నాయకులు అవినీతి చేస్తే ఇప్పుడు జైలమ్మటి ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, రాజకీయ నాయకులు లేడు, మంత్రి లేడు, జైలు పాలవుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు మార్గాన్ని వేయాలి తప్పక మార్గాన్ని తవ్వకూడదు. కాబట్టి ఈ వీడియో చూస్తే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, మరి గేములో గోలు కొట్టు, మరి గుడిలో గంట కొట్టు, మా వీడియోలకి లైక్ కొట్టు. బాయ్.